అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు కథ చెడ్రామ్. రచించిన వారు అద్దలూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్తే, ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి నేనెక్కిన హైదరాబాద్ టు విజయవాడ హైటెక్ బస్ బయలుదేరింది. అప్పటిదాకా ఇంకా బయలుదేరలేదేంటి అని విసుగ్గా చూస్తోన్న నేను ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి సీటులో వెనక్కి వాలాను. నాకు చాలా ఇష్టమైన 1వ నంబరు సీటు దొరకడంతో కిటికీ అద్దం కొద్దిగా జరిపి బయటికి చూశాను. రాత్రి 11 దాటింది. విద్యుత్ దీపాల వెలుగు చీర కట్టుకున్న నగర యువతి రాత్రి కౌగిట్లో నలిగిపోతుంటే ఆ శృంగార క్రీడను ఎవరూ చూడకుండా పహారా కాస్తున్నట్లు గాలి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆ విసురుకి చెట్లు ఊగుతూ గాలి మీద కోపంతో కాయల్ని పువ్వుల్ని నేల రాలుస్తున్నాయి. జుట్టు చెదిరిపోకుండా చీర చెంగు తలమీదుగా లాక్కొని ఆ మనోహర దృశ్యానికి నా కళ్ళని సాక్ష్యంగా పెట్టాను. నగర శివార్లలో నుంచి బస్సు వెళుతుంటే నా మనసు 10 ఏళ్ళు వెనక్కి మళ్ళీ గతకాలపు తీపి గుర్తుల్లోకి మాధుర్యాన్ని ఆస్వాదించేందుకు ఆయత్తమైంది. అనురాధ తెల్లగా సన్నగా ఓ మాదిరి ఎత్తుతో పెద్ద జడ, అంతకన్నా పెద్ద కళ్ళు చక్రాల్లా తిప్పుతూ బాపు ఊహకి ప్రాణం పోస్తున్నట్టు ఉండేది. ఆ కారులో 6వ క్లాసు నుంచే మేమిద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. పోటీల మీద ఫస్ట్ క్లాసులు తెచ్చుకున్నాం. ఇంటర్ కూడా ఒకే కాలేజీలో చేరాం. చిన్నప్పటి నుంచి నా బెత్తెడు జడని అను జడతో పోల్చుకుంటూ దాని జడ పట్ల ఆరాధభావం పెంచుకున్న నేను వయసుతో పాటు పెరిగిన దాని అందానికి అబ్బురపడి దాని అభిమానిగా మారాను. డిగ్రీకి వచ్చాక నేనే మగాణ్ణి అయి ఉంటే నిన్నే పెళ్లాడేదాన్ని. ఇప్పుడెలాగే దిగులు పడుతోంటే అను నన్ను చూసి నవ్వేది. డిగ్రీ పూర్తవకుండానే అనుకి లెక్కలేనన్ని ప్రేమలేఖలతో పాటు అనేక మంది ప్రేమ పూజారులు, మరెన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఇంత అందమైన ఆడపిల్ల ఇంట్లో ఉంటే మనం కత్తి మీద సాము చేయాలంటూ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని పోరి అనుకి డిగ్రీ పూర్తి కాగానే పెళ్లి సంబంధం సెటిల్ చేయించి, అమ్మాయికి అందం చదువు ఉంది కానీ డబ్బు లేదు కాబట్టి వాళ్ళ నాన్న కేవలం మామూలు సంబంధం చూసి తక్కువ కట్నంతో అతి తక్కువ ఖర్చుతో అను పెళ్ళి అయిందనిపించాడు. ఆ అందానికి ఐఏఎస్ ఆఫీసరో వస్తాడని ఆశపడి చూసిన మా అందరికీ బాధ మిగులుస్తూ ఓ మామూలు గుమాస్తాతో గుంటూరు వెళ్ళిపోయింది అను. అది వెళ్ళిన ఏడాది పాటు 5-6 ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి మా మధ్య. తరువాత అను వాళ్ళ ఆయనకి విజయవాడ దగ్గర ఏదో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని రాసింది. ఆ తర్వాత నేను ఎంఏ పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ 2లో సెలక్షన్ రాగా ఉద్యోగంలో చేరాను. నా వృత్తిలో నేను గృహస్థ జీవితంలో భార్యగా, 2 పిల్లల తల్లిగా, కోడలిగా, ఇల్లాలిగా బహుపాత్రాభినయం చేస్తూ అను బిజీ అయిపోయాం. అనుకోకుండా అను వాళ్ళ నాన్నకి కూడా హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ కావడంతో మేమిద్దరం ఎప్పుడన్నా కలుస్తాం అన్న ఆశ కూడా పోయింది. అడపాదడపా నేను ఉత్తరాలు రాస్తూ ఒక్కసారి రావే అంటే 4 ఉత్తరాలకి ఓ జాబు రాసి నీ పెళ్ళికి వస్తాలే అంటూ ఓ ఆశ కలిగించింది. అయితే అనాకారిగా ఉండే నాకు పెళ్ళి అనేది ఓ గగన కుసుమం అని చాలా పెళ్లి ప్రయత్నాల తర్వాత అర్థమైంది నాకు. నా జీవితంలో ఉన్న పెద్ద అగాధం, విషాదం కూడా నాకు పెళ్ళి కాకపోవడం. అమ్మా నాన్న నా పెళ్ళి గురించి బెంగ పెట్టుకుంటూ అంటే అన్నయ్య, వదిన హేళన చేశారు. కొందరికి బాధని, కొందరికి వినోదాన్ని కలిగించడం ఇష్టం లేక నేను సపరేట్గా ఉండడం ప్రారంభించాను. ఒంటరి జీవితంతో విసిగెత్తిన నాకు ఒక్కసారి అను దగ్గరికి వెళ్ళి రావాలన్న కోరిక గాఢంగా కలగడంతో వారం రోజులకి లీవు అప్లై చేసి బయలుదేరాను. బస్సు నార్కట్పల్లిలో ఆగింది. డ్రైవర్ టీ తాగి వచ్చాడు. తిరిగి బస్సు బయలుదేరేటప్పటికి నాకు నిద్ర పట్టేసింది. విజయవాడలో ఆగాక మెలకువ వచ్చింది. వెయిటింగ్ రూమ్లో ఓ గంట కూర్చుని అను వాళ్ళ ఊరికి వెళ్ళే ఎర్ర బస్సు ఎక్కాను. పచ్చని పైర్ల మధ్య నుంచి మట్టి రోడ్డు మీద నుంచి పోతుంటే ఆ పైరగాలి, గ్రామీణ వాతావరణం నాకెంతో హాయిగా, ఆహ్లాదంగా అనిపించింది. అప్పుడప్పుడే నిద్ర లేచిన పల్లె ప్రజలు పొలాలకి బయలుదేరారు. ఇల్లాళ్ళు వాకిళ్ళూడ్చి రకరకాల ముగ్గులు వేశారు.
సూర్యోదయపు చిత్రమైన కాంతి పచ్చటి పైర్ల మీద పడి వింత అందాన్ని ఇస్తోంది. చిన్న చిన్న పిల్లలు వీధి వాకిట్లో గోచీలు పెట్టుకుని ఆడుకుంటున్నారు. కొన్ని ఇళ్ల ముందు పేడతో అలికిన వాకిళ్లలో పేర్చిన ముగ్గులు, ఓ పక్కన కట్టేసిన పశువులు, వాటి ముందు పడేసిన గడ్డి, పాల క్యాన్లతో తిరుగుతున్న యువకులు. నా ఒళ్ళంతా పులకించింది. ఈ మనోహరమైన దృశ్యాలతో ప్రకృతి రమణీయత నిండిన పల్లె జీవితం ఎంత హాయిగా ఉంటుంది అనిపించింది. బస్సు దిగి అను ఇచ్చిన అడ్రస్ చూసుకొని 4 చిన్న మలుపులు తిరగగానే కనిపించింది ఆకుపచ్చ గేటు. ఇటుకలతో మాత్రం కట్టి వదిలేసిన ప్రహరీ గోడ. ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం. 2 పక్కల బంతి గులాబీ పూల మొక్కలు. పెద్ద అరుగు. అరుగెక్కటానికి 6 మెట్లు. పాతకాలం నాటి చెక్క తలుపు. ఎత్తైన గడప. గడపకి పసుపు కుంకుమ. లోపలికెళ్ళగానే పెద్ద హాల్లో పాతకాలం నాటి సోఫాలు, చెక్క టేబులు, చిన్న స్టూలు, గోడలకి ఆ వంశస్థుల ఫోటోలు. సింగిల్ బెడ్రూము, చిన్న వంటగది. హాల్లోనే ఓ పక్కన డైనింగ్ టేబుల్ వేసుకుని డైనింగ్ రూమే డ్రాయింగ్ రూమ్గా మార్చుకున్న నా ఫ్లాట్తో పోల్చుకుంటే అను మీద మొదటిసారి జలసీ లాంటిది కలిగింది నాకు. లోపల నుంచి గంట వినిపించడంతో ఉలిక్కిపడి అను అని పిలిచాను. 4 ఏళ్ల పాప చేతిలో టెడ్డీ బేర్తో వచ్చింది. ఎవలు అంటూ సూట్ కేస్ కింద పెట్టి దాన్ని ఎత్తుకొని అమ్మ ఉందా అని అడిగాను. దాని కళ్ళు చూడగానే అది అను కూతురని తెలిసిపోయింది. ఉంది అన్నది నా చేతుల్లోంచి జారి లోపలికి పరిగెడుతూ. ఎవరు అంటూ అను వచ్చింది. నన్ను చూడగానే దాని పెద్ద కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో వెలిగాయి. అప్పుడే స్నానం చేసి నుదుటిన కుంకుమ పెట్టుకుంది. వేలుముడి వేసుకుంది. పసుపు ఎరుపు రంగు కలిసిన బెంగాల్ కాటన్ చీర కట్టుకుంది. సన్నగా పరిపూర్ణ స్త్రీమూర్తిలా నా ముందుకు వచ్చింది. అను కులాసానా అడిగాను ఉద్వేగంగా. నువ్వెలా ఉన్నావే? ఏంటిలా హఠాత్తుగా ఊడిపడ్డావు? రా రా అంటూ నా సూట్ కేస్ చేతుల్లోకి తీసుకుని నన్ను మరో చేత్తో లోపలికి లాక్కెళ్ళింది. హాలు దాటగానే కుడి చేతి పక్కనున్న గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ నవారు మంచం మీద అను అత్తగారు పడుకుని ఉంది. అత్తయ్య, నా స్నేహితురాలు వచ్చింది, గుర్తుపట్టారా? నా పెళ్ళికి అంతా ఇదే ఆధ్వర్యం వహించింది. అను మాటలతో ఆవిడ కళ్ళు చికిలించి చూసి, కులాసానా అమ్మాయి? ఇప్పుడేనా రావడం అన్నది. అవునండి జవాబిచ్చాను. అమ్మాయికి కాఫీ ఇవ్వు అన్నదావిడ. అనురాధ నా సూట్ కేస్ ఆ గదిలో పెట్టి రా అంటూ నన్ను తన వెనకాల తీసుకెళ్ళింది. అప్పుడే పూజ పూర్తి చేసిన మామగారిని పరిచయం చేసింది. కులాసానా, మీ వారేం చేస్తున్నారు అడిగాడాయన. నా మొహంలో నీలి నీడలు గమనించిన అను బ్యాంక్లో అంటూ రా అన్నది. ఇద్దరం వంటగదిలోకి వెళ్ళగానే అడుగు పెడుతూనే అబద్ధమా అన్నాను. అవసరార్థం తప్పదు. పెళ్ళి కాలేదంటే ఎందుకు కాలేదు, ఎప్పుడు చేసుకుంటావు, వయసెంత, ఇలా ప్రశ్నల పరంపర తట్టుకోలేవు. చూడు, మా ఆయన స్నానం చేస్తున్నాడు, రాగానే ఆయనకు కూడా అదే చెప్పు. వీళ్ళు అసలు సిసలైన మగాళ్ళు, జాగ్రత్త అన్నది. నేనేం మాట్లాడలేదు. ఈ ప్రశ్న ఎదుర్కోవడం నాకేం కొత్త కాదు. ఎంత గొప్పవాళ్ళైనా పరిచయం అవగానే వేసే ప్రశ్న అదే. అనేక సందర్భాల్లో సగం చచ్చి నేను జవాబు చెప్పాల్సి వస్తుండేది. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారు వీళ్ళు అని ఎన్నోసార్లు వాళ్ళ మీద కోపం కూడా తెచ్చుకున్నాను. అమ్మా, తమ్ముడు లేచాడు. అను కూతురు 1.5 బాబుని ఎత్తుకోలేక తీసుకొచ్చింది. అరరే, ఎందుకే వాణ్ణి తీసుకొస్తావు, పడేస్తావని ఎన్నిసార్లు చెప్పాను. అను చప్పున బాబును ఎత్తుకుంది. ఆంటీకి నమస్తే చెప్పు కూతురితో అన్నది. నీ పేరేంటి అడిగాను. తుషార. ఓ, నీ పొయిటిక్ థాట్కి సరిపోయే పేరే పెట్టావే. వీడి పేరేంటి? అను చేతిలో బాబుని అందుకుంటూ అడిగాను. వండర్ఫుల్. నువ్వు మొహం కడుక్కురా, కాఫీ ఇస్తాను. బాబుని తీసుకుని బాత్రూమ్ చూపించింది నాకు. అను భర్త స్నానం చేసి రాగానే పరిచయాలు, కుశల ప్రశ్నలు అయ్యాయి. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి అను వేడివేడి ఇడ్లీలు ప్లేట్లలో సర్దుతోంది. నేను హెల్ప్ చేశాను. టిఫిన్లు, కాఫీలు, భర్తకి మామగారికి లంచ్ బాక్సులు సర్దడం,
అత్తగారి పథ్యం వంట, పిల్లల స్నానాలు, భోజనాలు, అత్తగారి సేవలు, ఇల్లు సర్దుకోవడం, మధ్య మధ్య పాలేరుకి పనులు పురమాయిస్తూ, బొంగరంలా తిరుగుతూ, చేసిన పని చేయకుండా పనులు చేస్తూనే నాతో మాట కలుపుతూ, మధ్య మధ్య తీపి గుర్తుల రుచికి తన్మయత్వం పొందుతూ, సాయంత్రం 4 అవుతుండగా 2 టీ కప్పులు పట్టుకుని పెరట్లో జామ చెట్టు దగ్గర వేసిన నులక మంచం మీదకు చేరి, ఇప్పుడు చెప్పు, ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు అన్నది. పోయిన జన్మలో నువ్వు కవ్వానివో బొంగరానివో అయుంటావు అన్నాను. నవ్వింది. తప్పదు తల్లి, సంసారం ఇది. చాలా అదృష్టవంతురాలివి అను. ఈ ఇల్లు, ప్రేమగా చూసుకునే అత్తగారు, మామగారు, అడుగులకు మడుగులొత్తే భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, ఎంత సెక్యూర్డ్ లైఫ్ నీది అన్నాను. అను నవ్వింది. నా ఉద్యోగం, అగ్గిపెట్టెలాంటి ఇల్లు, సంఘంలో నేను పొందే అవమానాలు, వెటకారాలు, అమ్మానాన్నల బాధ, నా బిజీ లైఫ్, సుఖం లేని ఒంటరి బ్రతుకు, నాకసలు బతకాలని లేదే, విసుగ్గా ఉంది. జీవితాన్నుంచి పారిపోవాలని ఉంది. అందుకే కొంత చేంజ్ ఉంటేనన్నా జీవితేచ్ఛ కలుగుతుందేమోనని నీ దగ్గరికి వచ్చాను. అను మాట్లాడలేదు. మీ అత్తగారికి ఎప్పటినుంచి అనారోగ్యం అడిగాను. చిత్రంగా చూశాను. అదేంటి? ఏం లేదు. ఆవిడకున్న అనారోగ్యం అజీర్తి. పడుకోవడం ఆవిడకిష్టం. కోడలు రాగానే రెస్ట్ తీసుకుంటాను అంటూ మంచం ఎక్కింది. తింటుంది, పడుకుంటుంది. ఎలా అరుగుతుంది? ఏముందే, అత్తగారులంతా అంతేగా. కోడలనగానే వాళ్ళింటికి వచ్చే పని మనిషి అనుకుంటారు. ఈవిడ ఇంకాస్త ఎక్కువ. పోనీలే, ఆవిడలా ఓ మూలన ఉంటేనే బాగుంది. హాయిగా ఇంట్లో పెత్తనమంతా నీదే అవుతుంది. ఈ ఇంట్లో పెత్తనం నాది కాదే. పడుకునే ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. నీకు ఆ విషయం తెలుసా? రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో మొదలుపెట్టి రాత్రి నేను పడుకునేదాకా అన్ని విషయాలపై ఆవిడదే పెత్తనం. నువ్వు అనుకున్నట్లు నాకు ఈ ఇంట్లో సంతోషం, సుఖం లేదే. నిద్ర లేచిన దగ్గర నుంచి చాకిరీ. నాకిక్కడ సెక్యూరిటీ ఉంది నిజమే. కానీ సెక్యూరిటీ సంఘాన్నించి, కానీ సంఘంలో నువ్వెదుర్కొనే అనేక బాధలు నేను ఈ 3 వ్యక్తుల మధ్య ఎదుర్కొంటున్నాను. వీ నాన్న కట్నం ఇవ్వలేదు కాబట్టి నేను చాకరీ చేయాలి. వాళ్ళు చెప్పినట్లు వినాలి. అందంగా ఉన్నాను కాబట్టి ఈ 4 గోడల మధ్య బతకాలి. బయటికి వెళ్ళకూడదు. ఆడదాన్ని కాబట్టి ఆయన సుఖం ఇవ్వాలి. ఓపిక లేకున్నా కాదనకూడదు. కోడల్ని కాబట్టి అత్తగారికి, మామగారికి సపర్యలు చేయాలి. సంసారం అనేది ఓ చట్రం. ఇందులో తిరిగి తిరిగి బిగుసుకుపోవాలే కానీ బయటికి రాలేం. ముందు భర్త కోసం, తర్వాత పిల్లల కోసం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల కోసం స్త్రీ తన ఆశల్ని, కోరికల్ని, ఆశయాల్ని, తెలివితేటల్ని ఓ కుండలో పెట్టి వాసన కట్టి భూస్థాపితం చేయాలి. ఆ తరువాత ఆమె అస్థికలతో పాటు భర్త వాటన్నిటినీ నదిలో కలిపేస్తాడు. ఇంతేనే ఆడదాని జీవితం. నేను నిశ్చేష్టురాలినై అవాక్కై అను మొహంలోకి చూశాను. అంతులేని అందంతో, కాంతితో వెలిగే ఆ కళ్ళ వెనుక మసకగా అంతులేని విషాదం కనిపించింది. పెళ్లి కాలేదని ఒంటరిగా బతుకుతూ సంఘంలో అనేక రకాల ప్రశ్నల ధాటికి తట్టుకోలేక అవమానం పొందుతూ ఎంత వేదనకి నేను లోనవుతున్నానో, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, పెళ్ళైన జీవితం అనుభవిస్తుందనుకున్న అనురాధ కళ్ళల్లో కూడా అదే ఆవేదన చూసి నాకు నోట మాట రాలేదు. అను మళ్ళీ అన్నది. నీకు పెళ్ళి కాలేదన్నది ఒకటే దిగులు. కాకపోతే ఏం? పెళ్ళి నా జీవిత పరమావధి అని అనుకుంటే నీకసలు వేరే దిగులే ఉండదు. నీకు ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎంతో స్వేచ్ఛ ఉంది. నువ్వు కోరుకున్న చోటికి, కోరుకున్న సమయంలో వెళ్ళొచ్చు. కోరుకున్న చీర, నగ కొనుక్కోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు బతకవచ్చు. కాకపోతే కొంచెం తెగింపు కావాలి. కానీ నేను చూడు, పక్కింట్లో పేరంటానికి వెళ్ళాలన్నా ఇంట్లో అన్నీ సవరించుకోవాలి. ఓ మూర మల్లెపూలు కొనాలన్నా ఆయనని 10 రూపాయల కోసం ముష్టెత్తి 1,00,000 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. కనీసం ఓపిక లేదని ఓ అరగంట సేపు విశ్రాంతి తీసుకునే స్వాతంత్రం కూడా లేదు నాకు. ఇప్పుడు చెప్పు, ఎవరు అదృష్టవంతులు, నువ్వా నేనా? అను ప్రశ్నకి జవాబు అన్వేషిస్తూ నా మనసు ఎటో వెళ్ళిపోయింది. అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన చట్రం కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా?
నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.